అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నట్టు వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే తెలిపోదామండి. ఉద్యోగులకు సంబంధించి జీవితాల్లో చెలగాటం ఆడొద్దని చెప్పేసి పెన్షన్లకు సంబంధించి భిక్ష కాదని అది వారి హక్కు అని చెప్పేసి ఉపాధ్యాయులు సిపిఎస్ను ఏదైతే రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు చేసి జిల్లా అధ్యక్షురాలు లింగాల రాజేశ్వర్ అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నల్లపాటిలో నిరసన తెలపడం జరిగిందన్నమాట. ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా మరొక అప్డేట్ చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు ఉద్యోగులకు ఈ వారాంతంలో వరుస సెలవులు అయితే వస్తున్నాయి. ఏ రోజు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుందాం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా వీకెండ్లా ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రం అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా సేమ్ మరో 2 రోజుల్లో స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు పూర్తిగా నడిచేది. తర్వాత 3 రోజుల సెలవులు అయితే వస్తున్నాయి. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సెలవులు అయితే ఖాయం కనిపిస్తున్నాయి. ఏపీలో మాత్రం 2 రోజులు సెలవులు ఖాయం ఇప్పటికే అధికార ప్రకటన కూడా వెలువడింది. అయితే కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులకు ఉద్యోగులు కూడా 3 రోజులు అయితే సెలవులు ఉండగా అవకాశం అయితే ఉంది. ఏ రోజు ఎందుకు సెలవులు ఉన్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెప్టెంబర్ 5 అంటే ఈ శుక్రవారం ముస్లింల పండుగ ఈద్ మిలాద్ నబీ ఉంది. ముస్లింల ఆరాధ్య దైవం మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు ఇలా మిలాదున్ నబీగా జరుపుకుంటారు. ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో సామూహిక ప్రార్థనలు అయితే నిర్వహిస్తారనమాట. రకరకాల వంటకాలతో కుటుంబ సభ్యులతో విందు జరుపుకుంటారు. తెలుగువారి రాష్ట్రాల్లో ముస్లింలు అధికంగా ఉంటారు కాబట్టి వీరి సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే 5 తారీఖున సెలవు ప్రకటి తెలంగాణలో కూడా ఆ రోజు సెలవు అయితే ఉంటుంది కాబట్టి వినాయక చవితి రోజున గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించుకొని 5, మరియు 7, 9 రోజుల్లో పూజలు చేసి నిమజ్జనం చేస్తారు కాబట్టి ఎక్కువ మంది మాత్రం 11 రోజులకు నిమజ్జనం చేస్తారు. ఇలా చూసుకుంటే ఇక ఈ నెల 6న అంటే శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అన్నమాట. వినాయక నిమజ్జనానికి ఏపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సెలవు కూడా ప్రకటించిన విషయం కూడా తెలిసిందే కదా. మొత్తం మీద అయితే ప్రభుత్వం ఈ రకంగా అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే సెలవులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ భారతదేశంలోని రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఒక శుభవార్త చెప్పుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఏంటంటే ఫండ్ ఆర్గనైజేషన్లో ఈపీఎఫ్ఓ 2025 సంబంధించి ఆగస్టు నుంచి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ సంబంధించి ఇక్కడ ఈపీఎఫ్ఓ పెన్షన్ కనీస పెన్షన్ అనేది 7,500కు పెంచుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. గతంలో కనీస పెన్షన్ అనేది ఇక్కడ 1,000 రూపాయలు ఉండేది. ప్రస్తుతం అయితే ఇది చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు రోజువారీ ఖర్చులో కూడా ఇది సరిపోయేటువంటిది కాదు కాబట్టి ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది పెన్షన్లకు ఒక శుభవార్త. ఆర్థిక సాయం కూడా పరిగణించబడుతుందని చెప్పడం జరిగింది. పెన్షన్ల పెంపు ఎందుకు అవసరం ఏందనేది సంవత్సరాలుగా ఈపీఎఫ్ కింద పెన్షన్లకు నెలకు కేవలం 1,000 రూపాయలు మాత్రమే అందుకుంటున్నారు. ఇది కేవలం వైద్య బిల్లులు, మార్కెట్లో ఖర్చులు, కుటుంబాల రోజువారీ అవసరాలకు తీర్చడానికి సరిపోవడం లేదు. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఈ మొత్తం మరింత క్షీణించిందనమాట. అందుకే 7,500 పెన్షన్ పెంపు అనేది కేవలం ప్రతిష్టాత్మకంగా కాదు, ఇది రిటైర్డ్ ఉద్యోగులకు గౌరవంగా జీవించడానికి భరోసా ఇచ్చేటువంటిది చర్యగా చెప్తున్నారనమాట. కొత్తగా ఈపీఎఫ్ పెన్షన్ నియమాలతో ఎవరు లబ్ధి పొందుతారు ఏంటంటే ముఖ్యంగా ఈ పెన్షన్ పెంపు ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. భారతదేశంలో 65 లక్షల కంటే ఎక్కువ మంది పెన్షనర్లు ఈ నిర్ణయంతో ప్రయోజనం పొందుతారని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ముఖ్యంగా ఇక్కడ ఈపీఎఫ్ సంబంధించి గతంలో కనీస పెన్షన్ పొందుతున్న వారు ఇప్పుడు నెలవారీ ఆదాయంలో గణనీయ మార్పులు అయితే చూస్తారన్నమాట. ఇదన్నీ కూడా అమల్లోకి రావడానికి కొత్తగా ఈపీఎఫ్ పెన్షన్ 7,500 ఆగస్టు 1, 2025 నుంచి అయితే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం కూడా ధృవీకరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ప్రభుత్వం కొన్ని కీలక అప్డేట్ అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. పెండింగ్ బిల్లులు, డిఏ ఇవన్నీ పైన ఇక ముఖ్యంగా ఈరోజు చర్చలకు పిలుస్తామనే విధంగా అప్డేట్స్ అయితే వచ్చాయి. మరి చూడాలి ప్రభుత్వం నుంచి తాజాగా ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సుప్రీంకోర్టు కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. అందులో వచ్చేసి ఏదైతే టీచర్లకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి టెట్ అనేది తప్పనిసరి పాస్ కావాలని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రమోషన్లకు అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్తించనుందన్నట్లుగా అప్డేట్ రావడం అయితే వచ్చిందనమాట.